చౌదరి, రెడ్లు వీళ్ళందరికీ ఈ పేరు ఎట్లా వచ్చిందో ఒక దగ్గర చెప్పారు. ఇవి కాస్ట్లో కాదు, వీటికి ఒక రకంగా పేరు వచ్చింది అని. ఒకసారి దాని గురించి మాట్లాడదామా? చౌదరి అంటే అది శివాజీ కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్. ట్యాక్స్ వసూలు చేయాలి, రైతుల దగ్గర వసూలు చేసి 1/4 రాజుకు కప్పం కట్టాలి. చౌత్ వసూలు చేయాలి. చౌత్ అంటే 10% ఆఫ్ ది క్రాప్. చౌత్ వసూలు చేసేవాళ్ళు. చౌరాస్తా అంటాం కదా, చౌ అంటే 4వ వంతు వసూలు చేసేవాడు చౌదరి. సర్దేశ్ముఖి అని ఇంకో ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండేది. సర్దేశ్ముఖి అంటే పంట పండని పండకపోని 1/10 వసూలు చేసి రాజుకి కట్టాలి. అచ్చా, అంటే ఈ రోజు పంట పండలేదండి, మాకు సంబంధం లేదు, వాడు హైదరాబాద్లో కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చొని ఉంటాడు, వానికి తెలియదు. పంట పండితే వాడు వచ్చి చూసుకుంటాడు, 1/4 కట్టు కప్పం. పంట పండకపోతే మాకు తెలియదు, పంట పండినా పండకపోయినా 1/10 మాకు కడితే చాలు. ఈసారి మొదటిసారి చూస్తాం మేము క్రాప్ ఎంత వచ్చిందో, దాంట్లో ప్రతి ఏడాది 1/10 కట్టు. మేము వచ్చి రామిగా మేము పండినా పండకపోయినా కట్టాలి, కరువు వచ్చినా గిరువు వచ్చినా కట్టాలి. అట్లా వసూలు చేసేటోళ్ళు సర్దేశ్ముఖి అంటారు. సర్దేశ్ముఖి వసూలు చేసేటోళ్ళు దేశ్ముఖులు. ఓకే, వాళ్ళు జనరల్ బ్రాహ్మణులు ఉంటారు. చౌత్ వసూలు చేసేటోళ్ళు కాపులు, కమ్మలు అట్లా ఉంటారు. అది కులం కాదు, అది చౌదరి అనేది కులమే కాదు. మరి అబ్దుల్ గనీ ఖాన్ చౌదరి సెంట్రల్ మినిస్టర్ ఉండే, ఆయన కాపా కమ్మన? ఆయన చౌదరి చరణ్ సింగ్ కమ్మన? ఆయన కమ్మ కాదు కదా. చౌదరి అనేది టైటిల్, ఓల్ ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్కి ఇచ్చిన టైటిల్ అది. ట్యాక్స్ కలెక్షన్ ఏజెంటే అది, అంతే తప్ప అది కులం కాదు. రెడ్డి అంటే ఏంది అంటే అది మనం చెప్పుడు కాదు, సురవరం ప్రతాప్ రెడ్డి గారే రాశారు. రెడ్డి అంటే రట్టగుడి. రట్ట కన్నడలో భాషలో రట్టగుడి అంటే భూమిని గుత్తకు తీసుకున్న వాళ్ళు, ల్యాండ్ భూమి కుత్తేదారు, ల్యాండ్ కాంట్రాక్టర్. సో రట్టగుడి, రట్టుడి, రెడ్డి అయింది. రెడ్డి బై రెడ్డి అయింది. సో అది కులం కాదు, దాంట్లో అందరు ఉండొచ్చు, కాపులు ఉండొచ్చు, కమ్మలు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, రెడ్డి కూడా ఉండొచ్చు. రెడ్డి ఒకటి కాదు కదా, ఒడ్లేని రకాలు రెడ్లని రకాలని సామెత ఉంది. ఎడ్లని రకాలు రొడ్లని సామెత. అది ఏదైనా గూడేసిన వాళ్ళు ఉంటారు, గూడేస్తారు, నీరు దోడడానికి గూడేస్తారు కదా పంటకు, వాళ్ళు గుడాటి రెడ్లు. మూట కొట్టిన వాళ్ళు ముఠాటి రెడ్లు. పాకనాటి వాళ్ళు పాకనాటి రెడ్లు అంటే పాకనాటి గొల్లలు ఉన్నారు, పాకనాటి రెడ్లు ఉన్నారు. తుంగభద్ర, కృష్ణా నది మధ్యప్రదేశం పాకనాడు, పచ్చగా పాకలు ఉంటాయి, పశువులు ఎక్కువ ఉంటాయి. పశువులు ఎంట పోయిన వాళ్ళు ఒకటే ఫ్యామిలీ వాళ్ళు, పశువులు ఎంట పోయిన వాళ్ళు పాకనాటి గొల్లలు అయినరు, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు పాకనాటి రెడ్లు అయినారు. ఇది సురవరం ప్రతాప్ రెడ్డి గారు కూడా పాకనాడే. ఇటిక్యాల అంటే గద్వాల దగ్గర ఉంటుంది, ఇటిక్యాల కర్నూలు యువతలు ఉంటుంది, ఇటిక్యాల పాడు, అక్కడ నుంచి వచ్చిన. ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అక్కడే పోయి ఉంటుండే, ఆయన బంధువే కదా. సురవరం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ సుధాకర్ రెడ్డి, ఆల్ ఇండియా సెక్రటరీ ఉండే కదా ఆయన. సో అట్లా ఆయన అనే రాసుకుంటూ వచ్చిండే, ఎన్ని రెడ్డి రాజుల చరిత్రలో కూడా రాసింది. అందుకని కులం కాదు, అది వృత్తి. అంత ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి ఏంటంటే మనిషి ఎవల్యూషన్లో, చార్లెస్ డార్విన్ చెప్పిన ఎవల్యూషన్లో మొట్టమొదట హోమోసెపియన్స్ అంటే, సేపియన్స్ అంటే నిటారుగా నిల్చున్నారు వాళ్ళు. అంతకుముందేమో వాళ్ళు ఏప్స్ నుంచి వచ్చిండ్రు. ఏప్స్ అంటే మంకీస్ అంటేనేమో తోకున్న కోతులు, ఏప్స్ అంటే తోకలేని కోతులు, నరవాండ్రాల నుంచి హోమోసెపియన్స్ వచ్చిండ్రు, నిటారుగా నిల్చున్నారు. నియాండర్తల్ కేవ్స్ నుంచి వచ్చిండ్రు, నియాండర్తల్ కేవ్స్, క్రోమానియన్ కేవ్స్, క్రోమానియన్ గుహాముఖాల నుంచి వచ్చిండ్రు. క్రోమానియన్ నుంచి హోమోసెపియన్స్, నియాండర్తల్ మనుషుల నుంచి హోమోసెపియన్. అక్కడ నుంచి వాళ్ళు హంటర్ గ్యాదరర్స్ అయినారు. హంటింగ్ చేయాలి, గ్యాదరింగ్ చేయాలి, అంటే పండ్లు ఏరాలి, జంతువులను పెట్టాలి, పండ్లు గ్యాదర్ చేసి తినాలి. ఆ తర్వాత పాస్టోరలిజం వచ్చింది, పశుపాలన వచ్చింది. పశుపాలన నుంచి పాస్టోరల్ ఎకానమీ నుంచి అగ్రేరియన్ ఎకానమీ వచ్చింది, అంటే వ్యవసాయం వచ్చేదాకా పద్ధతి ఉన్నది దాంట్లో. సో అందుకనే వేదాల్లో కూడా ఏముంటుందంటే 2 వృత్తులే ఉంటాయి, అజపాలరు, గోపాలరు. అజం అంటే మేక, మేకలు కాసిన వాళ్ళు, ఆవులు కాసిన వాళ్ళు. కృష్ణుడు అదే కదా, అందరు నల్లగొంగడు వేసుకుని తిరిగారు. కాళీ కమ్లీ వాలే తుంపే లాఖో సలాం అంటే మహమ్మద్ ప్రాఫెట్. కాళీ కమ్లీ వాలా మేరా యార్ హై మోహన్ బడా దిల్దార్ అంటే శ్రీకృష్ణుడు. భజన ఉంటుంది, కుర్చీని ఉంటుంది, కాళీ కమ్లీ వాలా మేరా యార్ హై మోహన్ బడా దిల్దారే, చిత్ర విచిత్రి మహారాజ్ పాట అది. అంటే నల్లగొంగడి కంబ్లీ అంటే గొంగడి. ఇంగ్లీష్ వానికి రాక కంబ్లీ అని చేసిండు. కంబ్లీ కాదు అది, KMLA, CUMBLI కాదు. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూడదు, హిందీ స్పెల్లింగ్ చూడాలి. సో మహమ్మద్ ప్రాఫెట్ కూడా నల్లగొంగడి వేసుకొని తిరిగిండు. అందరు పాస్టోరల్సే, పాస్టోరల్ అంటే పశుపాలకులే. ఆ తర్వాత వచ్చింది అగ్రేరియన్ ఎకానమీ. అగ్రేరియన్ ఎకానమీ తర్వాత ఇండస్ట్రియల్ ఎకానమీ. ఇండస్ట్రియల్ ఎకానమీ వచ్చేదాకా ప్రకృతి అంతా బాగుంది. 453 crores of years అయింది, అంటే 45 billions years అయింది. 45 billion అంటే 453 crores భూమి పుట్టి. అప్పటి నుంచి భూమి మంచిగానే ఉంది. ఇండస్ట్రియల్ ఎకానమీ వచ్చినాకనే స్టీమ్ ఇంజిన్ పెట్టడము, దాని తర్వాతనే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వచ్చింది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, సముద్రాలు కరుగుతున్నాయి, మొత్తం ప్రపంచం నాశనం అయ్యేటట్టుంది. ఇంకెక్కువ కాలం ఉండదు.
అందుకని పూర్వం మళ్ళీ మనం వెనకకి వెళ్ళిపోవాలి. అగ్రేరియన్ ఎకానమీ కన్నా పోవాలి, ప్యాస్టోరల్ ఎకానమీ కన్నా పోవాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది, ప్రపంచం కూడా బాగుపడుతుంది.